ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెం మండలం పుల్లాయిగూడెం పల్లెపోరు కార్యక్రమంలో కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీలో స్థానిక మహిళలు, యువకులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ ప్రజల కోసం పనిచేస్తానని చెబితే జనసేన అభ్యర్థిత్వం నుంచి తప్పుకుంటారన్నారు. 2004 నుంచి 2024 వరకు జగన్ ఆస్తుల లెక్కలు చెప్పాలన్నారు. 60 మంది సలహాదారుల జీతాల కింద ప్రజాధనం ఖర్చు చేస్తున్నారని, ఖజానా ఖాళీ కావడంతో పింఛన్ల పంపిణీ నత్తనడకన సాగుతోందన్నారు. సుబ్రహ్మణ్యం గారిని, కొట్టిపోతుల పోతురాజు గారిని, అడపాత వేదిక మీదకి వచ్చి మన ప్రీతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మరి కండువ వేసుకోవాల్సిందిగా. ఏ రకంగానో మనం ఆర్థికంగా ఎదగకుండా ఇచ్చి సంక్షేమ పథకాలు మీరు బతకండి, మీరు ఆ డబ్బుతో సాయంత్రం మందు తాగితే ఆ డబ్బులు మళ్ళీ మన ఖజానాకి వస్తాయనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ 2004 సంవత్సరంలో వీళ్ళ కుటుంబం రాజకీయం మొదలెట్టినప్పుడు ఆస్తి ఎంత ఉంది, ఈరోజు 2024 సంవత్సరానికి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఎంతో కూడా చెప్పవలసిందిగా నేను కోరుతూ ఉన్నా. నేను ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం నా బీసీలు, నా ఎస్సీలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల్లో పలానా కులానికి చేశాను, లేకపోతే పలానా వ్యక్తులకు చేశాను అని చెప్పడానికి ఎక్కడ లేదు. ఎలక్షన్ ముందు మాత్రం నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పుకునే మీరు బీసీని 65 కులాలుగా ఎడగొట్టి 65 కార్పొరేషన్లు చేశాడు. బీసీలందరూ ఒక మాట మీద ఉంటే మళ్ళీ మనం ఇబ్బంది పడతామని చెప్పి ఎస్సీలు ఓట్లేస్తే గెలిచి నెగ్గిన తర్వాత ఎస్టీ సప్లాన్ కానీ, అంబేద్కర్ విదేశీ విద్య కానీ, మరి అంతేకాకుండా ఆ దాంట్లో ఎన్నో మన లోన్లు ఇచ్చాం. లాస్ట్ టైం తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో ట్రాక్టర్లు ఇచ్చాం, బోర్లు వేయించాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రైతుకి సహాయం చేయనటువంటి పార్టీ వైఎస్ఆర్